జయలక్ష్మీనారాయణ్, ఇప్పుడు మనం కురుక్షేత్రంలో ఉన్నాము. కురుక్షేత్రంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఇక్కడ కట్టారు. అలాగే ఈ దేవాలయంలో మనకి తిరుపతి బాలాజీకి జరిగే అన్ని రకాల ఆరాధనలు జరుగుతాయి. మనకి మరింగంటి వారు ఇక్కడ ఆరాధనను నిర్వహిస్తున్నారు. మరింగంటి వంశస్థులు వీళ్ళ ఆరాధన నిర్వహిస్తున్నారు. టీటీడీ తరఫున ఇవన్నీ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం అత్యంత వైభవోపేతంగా స్వామి కనిపిస్తున్నాడు. అలాగే ఈ దేవాలయంలో జరిగే అన్ని విశేషాలు, అంటే మనం కురుక్షేత్రంకి వస్తే ఏమైనా దొరుకుతుందా దొరకదా అంటే మీరు ఇక్కడ చుట్టూ చూడొచ్చు. అన్ని దేవాలయాలు కట్టడము, అలాగే ఇక్కడ గెస్ట్ హౌస్లు ఉండడము, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏదైనా తక్కువ ఉంటుంది అనే అవకాశం లేకుండా ఉండడం. దీని తర్వాత మనం బ్రహ్మ సరోవరానికి వెళ్తున్నాము. బ్రహ్మ సరోవరం అంటే అర్జునుడు భీష్మ పితామహుడికి నీళ్లు ఇచ్చాడు. మంచినీళ్ళు దాహం వేస్తుంది అని అంటే కనుక ఒక బాణం వేసి మంచినీళ్ళు ఇచ్చాడు. ఆ స్థానానికి వెళ్తున్నాము. ఇది బాలాజీ దేవాలయ దర్శనం. ఇప్పుడు కురుక్షేత్రంలో ఉన్న బ్రహ్మ సరోవరానికి వచ్చాము. ఈ బ్రహ్మ సరోవరం యొక్క విశేషం ఏంటంటే బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేశాడు. ఆయన తపశ్శక్తికి కావలసిన నీటిని ఇక్కడ సృష్టించాడు. ఇక్కడ అన్ని నదులు, భూమి మీద ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదుల యొక్క నీళ్లు ఈ కుండంలో ఉంటాయి అని చెప్పి దీని కనుక ప్రదక్షిణ చేస్తే అన్ని నదుల యొక్క ప్రదక్షిణ చేసినట్టు. అలాగే ఇక్కడ ద్రౌపదీదేవి దుర్యోధనుడి యొక్క రక్తంతో తన కేశాలని కడుక్కుని ఆ రక్తంతో స్నానం చేసిందిట. ఆ కుండం కూడా ఇక్కడే ఉంటుంది. ఈ బ్రహ్మ సరోవరాన్ని లోపలికి వెళ్ళి చూస్తూ ఉందాం. అలాగా మీరు ఫాలో చేయండి. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కుండమని కూడా అంటారు, బ్రహ్మ సరోవరం అని కూడా అంటారు. మనకి బ్రహ్మ సరోవరం మానస సరోవరం దగ్గర బ్రహ్మ సరోవరం అంటారు. అలాగే బ్రహ్మ యొక్క మానస పుత్రి కాబట్టి అది మానస సరోవరం అయింది. ఇది బ్రహ్మ సరోవరం. ఈ బ్రహ్మ సరోవరం ఇక్కడ 2 భాగాలుగా విభజింపబడి ఉంది. అటొక భాగము ఇటొక భాగం మధ్యలో ఒక రోడ్డు లాగా వచ్చింది. అయితే ఇది ఏదైతే ఉందో ఇది రథం అన్నమాట. ఇది పెద్ద రథము. ఈ రథము ఇక్కడ నిర్మించబడి ఉంటుంది. ఈ సరోవరం ఎంత విశాలంగా ఉందో చూడండి. ఇంతటి విశాలమైన సరోవరం మనం ఎక్కడ చూడలేము. దీనికి కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ సరోవరానికి, బ్రహ్మ సరోవరానికి చాలామంది బండి మీద కానీ లేకపోతే కారులో కానీ ఇలాగా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మనము వెళ్తూ వెళ్తూ అన్నీ చూద్దాం. ఇక్కడ ఇప్పుడే కనుక్కున్నాము. ఇది బ్రహ్మ సరోవరం. బ్రహ్మ ఇక్కడ తపస్సు చేసినప్పుడు శివుడు అలాగే శ్రీ మహావిష్ణువు కూడా ఇక్కడికి ఏతించడం వల్ల త్రిమూర్తి స్వరూపాత్మకంగా కూడా ఇక్కడ భావిస్తూ ఉంటారు. ఇది మనం ఇందాక చూసుకున్న దాంట్లో అక్కడ ఒక పార్ట్ మధ్యలో ఇలా రోడ్డు వేశారు, ఇటు సైడ్ ఇంకొక పార్ట్ నది. ఈ బ్రహ్మ సరోవరానికి అటోటి ఇటోటి ఇలాగా కట్టారు. అలాగే ఇలా ప్రదక్షిణ చేయడానికి, పూర్తిగా మనకి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా ఒక రోడ్డుని నిర్మించడం జరిగిందనమాట. అది విశేషం. చూడండి, మీరు అంతా చూడండి, చూపించండి, అక్కడి నుంచి చూపించండి. అలా రోడ్డు అంతా వేశారు కదా. ఈ మధ్యలో ఉన్నదేమో రథము ఇక్కడున్నది. తర్వాత అక్కడ ముందుకు వెళ్తే ఆ తెల్లది గోపురం కనిపిస్తుంది కదా, ఒకటి క్రీమ్ కలర్లో, అది ద్రౌపదీదేవి అక్కడ దుర్యోధనుడి యొక్క రక్తంతో స్నానం చేసి పగ తీర్చుకున్న స్థానం అన్నమాట. దాన్ని కూడా దర్శనం చేద్దాం. తలకి కేశాలని కడుక్కుంది కదా, ఆ కేశాన్ని వదిలేసింది, శపథం చేసింది కదా, ఎప్పటి వరకు అయితే కనుక ఈ కురులకి దుర్యోధనుడి యొక్క రక్తాన్ని పెట్టి స్నానం చెయ్యదో అప్పటి వరకు దానికి జడ వేయను, ముడి వేయను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తుంది. అలాంటి స్థానం ఇక్కడ భీముడు వచ్చి ఆమెకి, ద్రౌపదీదేవికి ఆమె కేశాలని కడిగి అలాగే స్నానం చేయించాడంట బ్రహ్మ సరోవరంలో. అందుకని ఈ స్థానము ప్రతిజ్ఞ తీరిన స్థానం కింద కూడా చెప్తారు. ఇక్కడ వచ్చి కనుక దర్శనం చేసుకుంటే మన జీవితంలో ఎప్పుడు ఎలాంటి అపవాదులు కానీ, అపనిందలు కానీ, అలాగే మనల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేయడం కానీ ఇలాంటివి జరగవు. అందుకని ఇక్కడికి వచ్చి ఆ ద్రౌపదీదేవి యొక్క పగ తీరిన స్నానాన్ని దర్శనం చేసుకుంటే చాలా విశేషం, మంచిదని చెప్తుంటారు. అలాగే ఈ బ్రహ్మ సరోవరం యొక్క నీళ్ళని కనీసం మీరు స్నానం చేయలేకపోతే తల మీద జల్లుకున్న అన్ని నదుల యొక్క నీళ్లు ఇక్కడే వచ్చి చేరుతాయి. కాబట్టి ఈ అంతర్గతంగా అంతర్వాహినిగా భూమి మీద ఉన్న సమస్త నదులు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ నీటిని జల్లుకోవడం లేదా దీన్ని స్పృశించినా మీరు అన్ని నదుల యొక్క దర్శనం చేసుకున్న ఫలితం లభిస్తుంది. అందుకని ఈ నీటిని స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ చల్లదనాన్ని తట్టుకొని స్నానం చేయగలిగితే ఇంకా విశేషం.
అలాగే మీరు కాదు ఇంకొకటి, ఇక్కడి నుంచి నీళ్ళని తీసుకుని మీరు వీలైతే ఇంటికి వెళ్ళి ఇంట్లో కూడా పెట్టుకుంటే అన్ని నదుల యొక్క నీళ్లు, అన్ని సముద్రాల యొక్క సంగమాల యొక్క నీళ్లు మీ ఇంట్లో ఉన్నట్టే ఇంట్లో అందరికీ కూడా ప్రోక్షణ చేయొచ్చు. బ్రహ్మసరోవరంలో బ్రహ్మసరోవరంలో కాత్యాయని మందిరం. ఇక్కడ వటవృక్షం ఉంది, అలాగే యజ్ఞకుండం ఉంది. వేద పాఠశాల పిల్లలందరూ కలిసి ఇక్కడ వేదాన్ని నేర్చుకుంటున్నారు. శివాలయం కూడా ఉంది ఇక్కడ. అలాగే దీని తర్వాత మనకి ఆపోజిట్ డైరెక్షన్లో హనుమాన్ మందిర్ ఉంది, దానికి కూడా వెళ్దాం. ఇక్కడ మనకి బ్రహ్మసరోవరం దగ్గర కాత్యాయని మందిరం చూసాము. దాని పక్కనే మనకి కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ఈ రథం ఇక్కడ నిర్మాణం చేశారనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అందరూ వచ్చి కృష్ణుడు ముందు నాట్యం చేసినట్టుగా ఇక్కడ కొన్ని స్కూల్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, మొత్తం దీని ప్రదక్షిణ చేసినా కూడా మనకి ఎంత ఫలితం వస్తుందో మనం ఊహించలేనిది, చెప్పలేనిది. అయితే మనం అన్నిటికీ మనం ఒక ఉద్యోగం చేస్తుంటూ మనకి జీతం ఎంత ఇస్తారు, లేకపోతే ఎక్కడికి వెళ్తే మనకి ఏం పెడతారు, ఇలాగ మనం అన్నిటి గురించి ఫలితాలు ఆలోచించి అసలైన పుణ్య మార్గాల్ని మర్చిపోతున్నాము. అలాంటి పుణ్య మార్గాలు ఇలాంటి బ్రహ్మసరోవరం లాంటి తీర్థాన్ని సేవించుకుంటే కనుక మనకి విశేషమైన ఫలితం వస్తుంది. ఈ ఫలితము మీరెవరూ లెక్కించలేరు. ఇక్కడ భూమి మీద అలాగే పైన కూడా వెళ్ళినా కూడా మీరు మీ పితృదేవతలు తరిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ బ్రహ్మసరోవర తీర్థం నుంచి పితృదేవతలు కనుక అర్ఘ్యపాద్యాలు సమర్పించగలిగితే, అలాగే తర్పణాలు వదలగలిగితే విశేషమైన ఫలితం లభిస్తుంది. పితృదేవతలు మంచి స్థానాలకు వెళ్తారు. దానివల్ల మీరు ఎన్ని జలంలో ఎన్ని నీటి బిందువులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు వాళ్ళు మంచి లోకాల్లో ఉంటారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇది కూడా మీ అందరికీ తెలియజేద్దామని. ఇది ద్రౌపది కూప్. ఇందాక మనం అనుకున్నాం కదా, ద్రౌపదీదేవి ఇక్కడ ఆమె కేశాల్ని భీముడు ఆ రక్తంతో కడగడం జరిగింది. తర్వాత బ్రహ్మసరోవరంలో స్నానం చేసి ఆమె పునీత అయింది అని చెప్తూ ఉంటారు. లోపలికి వెళ్దాం రండి. ఇలా ఇక్కడ విగ్రహం ఇలా కనిపిస్తుంటాయి, చోపలు. ఠీక్, ఇలా ఉంటుంది. ద్రౌపదీదేవి తలని తీసుకొచ్చి ద్రౌపది యొక్క కేశాలని కడిగినట్టు ఇక్కడ దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. మనం కిందకి వెళ్తే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, చక్కగా ఒక స్త్రీమూర్తి భగవంతుడి యొక్క సేవని చేసుకుంటూ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కిందికి వెళ్తే ద్రౌపది తప్తకుండం అని ఉంటుంది. అంటే ఆమె ఎక్కడైతే స్నానం చేసిందో ఆ స్థానం అన్నమాట. ఇది కిందికి ఇలాగా గుహలాగా ఉంటుంది, ఇలా దిగాలి. ఈజీగానే దిగగలుగుతారు. పెద్దవాళ్ళు అయితేనేమో మోకాళ్ళ నొప్పులు వస్తాయేమో, ఎందుకంటే మెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. మిగతా వాళ్ళంతా పెద్దవాళ్ళు కాని వాళ్ళంతా కాస్త జాగ్రత్తగా దిగగలుగుతారు. 2 మెట్లు కలిపి ఒక మెట్టు కట్టారు ఇక్కడ. ద్రౌపది తప్తకుండం ఎలా ఉంటుంది అని చాలా మనం ఎదురు చూసాము. ఇక్కడికి వచ్చేసరికి ఇది ద్రౌపది తప్తకుండ. ఇక్కడ ఆమెకి రక్తంతో అభిషేకం చేయడం జరిగింది. చూడండి, ఈ చుట్టూ ఇలాగా ఇదంతా ఇంత పెద్ద బావి. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చక్కగా రాళ్ళు కట్టేసేసి దాన్ని కార్వింగ్ చేసినట్టుగా చేసి ఒక బావిని మాత్రం ఉంచి మిగతావన్నీ తీసేశారు. ఈ బావిని చూపించండి, ఈ బావిని చూపించండి. ఇలాగా బావి మాత్రం మిగిలిపోయింది. ముందు ఏమో ఆమెకి అభిషేకం చేసినప్పుడు ఇదంతా ఇలాగ బావిలాగానే ఉంది. ఇంకా యుగాలు మారిపోయిన తర్వాత దాని స్ట్రక్చరు మారిపోతుంది కదా, ఆ విధంగా దీని స్ట్రక్చర్ కొంత మారిపోయింది. కౌరవులు పాండవులు ఇక్కడికి వచ్చి
ఇక్కడ యుద్ధం చేశారు. మనకి కురుక్షేత్రం అంటేనే ఇక్కడ యుద్ధం చేశారని తెలుసు. అయితే భీముడికి సంబంధించిన అన్న పాత్ర ఇక్కడ ఉందట ఈ దేవాలయంలో. ఆ పాత్రను చూద్దాం. వీళ్ళు శకుని, మొట్టమొదటిది శకుని, దుశ్శాసనుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు, ఆ తర్వాత గురువు ద్రోణాచార్యుడు. తర్వాత ఇది ఆంజనేయ స్వామి విగ్రహము. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి భగవాన్ శ్రీకృష్ణుడు, తర్వాత ధర్మరాజు, ద్రౌపది, అర్జునుడు. వీళ్ళంతా మనకేంటి వీళ్ళు పాండవులు, భీముడు, నకులుడు, సహదేవుడు అన్నమాట. వీళ్ళ యొక్క మూర్తులతోటి ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించి ఇది భీష్ముడు అంపశయ్య మీద ఉన్న దృశ్యం కనిపిస్తుంది ఇక్కడ. ప్రాచీన తవి ఇదన్నమాట. భీముడు అన్నం తిన్న పాత్ర. భీముడు అన్నం దీంట్లో తినేవాడు, ఈ కంచంలో తినేవాడు. ఇది భీముడు అన్నం తిన్నది కంచం. దీన్ని తవి అంటారు. తవి అంటే కంచం అని అర్థం. చూడండి ఎంత పెద్దగా ఉందో. మీకు ఎంత దూరం వెళ్ళి చూపించినా కూడా దాన్ని కవర్ చేయలేం. ఇప్పుడు నేను 5'6" ఉంటాను. ఇది 10 feet ఉండొచ్చు మొత్తం కంప్లీట్గా. ఇదే ప్లేట్. ఇదే భీముడు ఆహారం తిన్న పాత్ర. ఆయన ఇంత పెద్ద పళ్ళెల్లో రకరకాల భోగాలు అనుభవిస్తూ చక్కగా ఇందులో లడ్డూలు పెట్టుకొని చక్కగా తింటూ ఉండేవాడట భీముడు. అలాంటి పాత్ర ఇది. భీముడికి లడ్డూలు అంటే చాలా ఇష్టము. దాన్ని ఇవాళ చూసాము. ఎప్పుడైతే మనము ఈ పాత్రని చూసి దర్శనం చేసుకున్నామో, ఎవరికైనా సరే జీవితంలో ఆహారానికి సంబంధించి ఏ విధమైన దోషము ఉండదు. అంటే కడుపుకు సంబంధించి అనారోగ్యం కానీ, అజీర్తి కానీ, గ్యాస్ ట్రబుల్స్ కానీ, ఇట్లాంటివన్నీ నివారణ జరిగి ఎప్పుడు అన్నం చక్కగా తినగలుగుతారు జీవితంలో. మనకేంటి అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి అన్నం చక్కగా తినగలిగిన వాడు భీముడు మాత్రమే. అన్ని రకాల భోగ్యాలతోటి భోజనం చేసేవాడు. అందుకని వాళ్ళకి సంపాదించిన దాంట్లో వచ్చిన అన్నంలో సగభాగాన్ని భీముడికి పెట్టి మిగిలిన దాంట్లో కొంత భాగాన్ని తీసుకుని మిగతా అందరికీ ఇచ్చి ఆ తర్వాతే మిగిలింది మాత్రమే ధర్మరాజు భుజించేవాడట. అంటే బ్రాహ్మణులకి పెట్టేవాడు, ఋషులకి పెట్టేవాడు, ఆ తర్వాతే ఆయన తినేవాడు. అలాంటి పాత్రని ఇవాళ కురుక్షేత్రంలో మనం దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇక్కడ కురుక్షేత్రానికి ఎప్పుడైతే విచ్చేస్తారో ఇవన్నీ దర్శనం చేసుకోవాలి అని తెలియడానికి మాత్రమే దీన్ని మేము చూపిస్తున్నాం. జయలక్ష్మీనారాయణ. ఇక్కడే మనకి ఈ ప్రాచీన గజ గంట అని ఒకటి ఉందన్నమాట. ఈ గంటని ఎప్పుడైతే మోగిస్తే అప్పుడు ధర్మరాజు వాళ్ళకి ఎవరైనా సరే, అంటే ఆర్తితో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఈ గంటని మోగిస్తే కనుక అప్పుడు ధర్మరాజు వాళ్ళకి సాయం చేసేవాడట. అంటే కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా ఆయన ధర్మాన్ని వదలలేదు అనడానికి మనకి ఇది ఒక నిదర్శనం. అందుకనే కదా ధర్మరాజు సశరీరంగా స్వర్గానికి వెళ్ళగలిగాడు. మిగతా పాండవులు అందరూ సశరీరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కైలాస పర్వతం మీద కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరైతే సత్యాన్ని ధర్మాన్ని ఎప్పటికీ వదలరో వాళ్ళు మాత్రమే స్వర్గాన్ని చేరుకుంటారు శరీరంతో. అంటే ధర్మరాజు మాత్రం అలా చేరుకోగలిగాట పాండవులందరిలో. ద్రౌపది కూడా చేరుకోలేకపోయింది. ఇది ధర్మరాజుతో పాటు ఒక కుక్క కూడా చేరుకుంది. ఇది విశేషమైనది. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము గీతని బోధించిన స్థలం ఇదే రణరంగము. ఈ రణరంగంలో ఇక్కడ గీతని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన స్థలం. అదే వటవృక్షము. ఆ వటవృక్షం కింద దేవాలయం ఉంటుంది లోపలికి. ఇది ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట. తర్వాత ఇక్కడ శ్రీ గురు భగవాన్ ఆయనది మందిరం ఉంటుంది. ఓ పక్క మనకి ఇటంతా హనుమాన్ మందిర్ ఉంటుంది. ఇది హనుమాన్ మందిర్. మీకు ఇదంతా పరిక్రమ చేస్తూ ఇలా వెళ్ళడం వల్ల మీకు వీటన్నిటిని దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది. ఇంకోటి ఇక్కడ వచ్చిన తర్వాత భగవద్గీతని మొదలుపెట్టిన ఇక్కడ భగవద్గీతని చదివి పూర్తి చేసిన తర్వాత ఇక్కడ వచ్చి ఈ స్థలాన్ని దర్శనం చేసుకున్న భగవద్గీత యొక్క పూర్తి అనుగ్రహం, అంటే ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క
పూర్తి అనుగ్రహం మనకి లభిస్తుంది అని చెప్తూ ఉంటారు ఇక్కడ. కాబట్టి ఎవరైనా భగవద్గీతని పూర్తి చేశారనుకోండి, మీరు వచ్చి ఇక్కడ కృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోండి. ఈ వటవృక్షాలని అన్నీ ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఈ వటవృక్షాలు ఉన్నాయో అన్న విధంగా పెద్ద పెద్ద వటవృక్షాలు ఇక్కడ, ఒకటి చిన్నవి కూడా కాదు, 3 వటవృక్షాలు ఉన్నాయి. ఈ వీటి మధ్యలో నుంచే మనము ప్రయాణం చేస్తూ భగవద్గీతని బోధించిన స్థలం ఇది. ఈ స్థలం అంటే ఇక్కడ చూడండి, మీరు చక్కగా కట్టి మీకు ఇక్కడ అంతా నిర్మాణం జరిగింది. ఇదంతా రణభూమి మొత్తం ఈ చుట్టూ అంతా. ఇక్కడ అనేక రకాల దేవాలయాల్ని కడుతున్నారు. ఎందుకు అని అంటే కనుక ఈ స్థానంలో ఎవరు వచ్చి ఉండలేరు కాబట్టి అనేక రకాల దేవాలయాల నిర్మాణం జరుగుతోంది. ఇది చూడండి, అటు చూపించండి. ఇక్కడ ఒక చిన్న మ్యాన్మేడ్ సరోవరం తయారు చేసి ఇక్కడ పెడుతున్నారు. అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలతోటి కూడిన పెద్ద విగ్రహ నిర్మాణం జరుగుతోంది. ఆయన ఇక్కడ గీతని బోధించాడు కాబట్టి ఇటు రండి, మీరు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం కురుక్షేత్రంలో అత్యంత ఇంపార్టెంట్ స్థలం, అంటే ఏదైతే మనకి అసలు కురుక్షేత్రం వస్తే ఏం చూడాలనుకుంటాం, మనము భగవద్గీతని బోధించిన స్థలాన్ని చూడాలనుకుంటాము. ఎక్కడైతే రణరంగం జరిగిందో అలాంటి స్థలాన్ని చూడాలనుకుంటున్నాము. ఎక్కడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు గీత ఉద్భవించింది, అంటే గీతాదేవి పుట్టింది అని మనం అనుకుంటున్నామో ఆ స్థానాన్ని చూడాలనుకుంటాము. అర్జునుడికి ఇక్కడ ఉపదేశం చేయడం వల్ల ఆయన జగద్గురువు అయ్యాడు. జగద్గురువుగా ఉద్భవించిన స్థానం కూడా అయ్యింది అది. ఇలాగా అనేక రకాలుగా మనకి ఈ స్థానం విశేషమైంది, పవిత్రమైనది. మనకి అన్ని విధాలుగా మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే చాలా అసలు రణరంగంలో వచ్చామంటే మనకేమవ్వాలి, రక్తం ఉడకాలి, మనలో పౌరుషం పెరగాలి, శత్రువుల్ని చంపేయాలనేది రావాలి. కానీ ఇక్కడికి రాగానే, గీతని ఉద్భవించిన ఈ స్థలానికి రాగానే ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతంగా ఉంది. ఎందుకంటారా, ఇక్కడ మర్రి చెట్టు చూడండి, పెద్ద మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు విశేషం ఏంటి అంటే దీని కింద శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతాబోధ చేశాడు. కాబట్టి ఈ స్థానం చాలా విశేషమైనది. ఇక్కడ ఒక మర్రి చెట్టు కాదు, 4 మర్రి చెట్లు ఉన్నాయి. ఇక్కడో మర్రి చెట్టు ఉంది. దీని కింద హనుమంతుడి దేవాలయం, ఎందుకంటే రథానికి ధ్వజంగా హనుమంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా ఇక్కడ విశేషమైన స్థానాన్ని కల్పించి ఆయనకు కూడా ఒక చిన్న దేవాలయాన్ని కట్టడం జరిగింది. అది కాకుండా మీకు ఈ మర్రి చెట్టును చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు మర్రి చెట్లో అనేక రకాల మర్రి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మర్రి చెట్ల ఉద్భవ స్థానం కనిపిస్తుందే కానీ ఈ మర్రి చెట్టు మళ్ళీ ఎక్కడ అంతర్ధానం అయిపోయింది, మర్రి చెట్టులోకి వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోయింది. అది ఇక్కడున్న విశేషం. కాబట్టి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మర్రి చెట్టును చూడాలనే అనుకుంటారు. ఇది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇది ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇది కాకుండా మనం ఒక పరిక్రమ పూర్తి చేద్దాం ఈ మర్రి చెట్టుకి. ఈ పరిక్రమ చేస్తూ ఈ చుట్టూ ఉన్నవన్నీ చూసుకుంటూ వెళ్దాం. అలాగే ఇక్కడ కూడా ఇంకొక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇది కూడా చాలా పురాతనమైనదిగా చెప్తూ ఉంటారు. ఇంకోటి మనకి ఇక్కడ కృష్ణ భగవానుడు రాధా సమేతంగా ఉన్నాడు. ఇది కూడా చూడండి. కృష్ణ భగవానుడు ఇక్కడ ఎంత చక్కగా సుదర్శన చక్రాన్ని పట్టుకుని ఉన్నాడు. ఇది కనిపిస్తూ ఉంటుంది మనకి. అలాగే ఈయన కల్కి మహారాజ్, అంటే ఈయన కల్కి భగవానుడిగా అవతరించబోయేది మనకి ఫ్యూచర్ అన్నమాట. ఇక్కడ హనుమంతుడు ఉన్నారు. చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేసి పెట్టారు. ఇక్కడ మ్యాన్మేడ్ సరోవరాన్ని ఒకటి తయారు చేశారు. ఈ మ్యాన్మేడ్ సరోవరము మనం చూసుకుంటే కనుక తర్వాత మళ్ళీ మనము ఆ చెట్టు భాగానికి ఈ వైపుకి వచ్చాము. ఊడలు కూడా లోపలికి వెళ్ళిపోయి, అక్కడేమో మనం మర్రి చెట్టు లోపలికి మర్రి చెట్టు వెళ్ళిపోయి అంతర్ధానం అవ్వడానికి చూసాము. ఆ మర్రి చెట్టు యొక్క ఊడలు భూమిలో పాతుకుపోయి విశాలమైన స్థలాన్ని ఆక్రమించి ఉంది. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు బోధించిన రథం ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే శ్రీ మహావిష్ణువు యొక్క 10 తలలు, అంటే ఆయనకి దశావతారాన్ని ఇక్కడ చూపించారు. ఆయన విశ్వస్వరూపాన్ని
చూపించారు కదా, ఆ విశ్వరూప దర్శనము కలిగించే భాగ్యాన్ని, అంటే అందరికీ మనం ఆ రోజు చూసే అవకాశం మనకి లభించలేదు. ఇక్కడే ఆయన విశ్వరూప దర్శనం కూడా లభించింది కాబట్టి దాన్ని కూడా ఒక విగ్రహ రూపంలో ప్రతిష్ఠ చేస్తున్నారు. అది కాకుండా ఈ చుట్టూ అనేక రకాల ఆలయాల్ని కడుతున్నారు. ఈ రణభూమిని దేవాలయ భూమిగా తయారు చేస్తున్నారు వీళ్ళు. మీరు కురుక్షేత్రాన్ని ఒకసారి దర్శనం చేసుకుంటే పరమ పునీతం, పరమ పావనం. ఇక్కడ గీత ఉద్భవించింది కాబట్టి ఇక్కడ వచ్చి గీతని మొదలు పెట్టడము, లేకపోతే పూర్తి అయిన గీతని ఇక్కడ వచ్చి ఒకసారి స్వామిని ప్రశ్న అడగడం, స్వామి గీత నేను చక్కగా చదవగలిగానా లేదా అని ఆయనను ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్తాడు అని ప్రతీతి. చూడండి, విశ్వరూప సందర్శనం ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడిప్పుడే పెడుతున్నారు. ఎంత చక్కగా ఉందో చూడండి స్వామి, అద్భుత దర్శనం. ఇలా అనేక రకాల దేవాలయాలు ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఇది మీకోసం. జయలక్ష్మీనారాయణ్. జయలక్ష్మీనారాయణ్. మనము కురుక్షేత్రంలో ఉన్నాము. కురుక్షేత్రంలో భీష్మ పితామహుడికి బాణాలు తగిలి అంపశయ్య మీద ఇక్కడ పడుకుని ఉన్నాడు. మీకు తెలుసు కదా, ఈ అంపశయ్య మీద పడుకుని ఉన్న స్థానానికి మనం వచ్చాము. ఇక్కడ మనం దర్శనం చేసుకుందాము, రండి. ఇక్కడ భీష్ముడిదిను పాండవులకి కలిపి ఒక దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఈ దేవాలయ నిర్మాణమే ఇప్పుడు మనం చూసేది. ఇది మహాభారత్ మందిర్ అంటారు. దీంట్లో పంచపాండవులు, భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నట్టుగా ఇక్కడ మీకు దర్శనమిస్తుంది. చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడు, పంచపాండవులు కూడా. हैदराबाद से आगे से है ना. तो ఇది హనుమంతుడు. जिनका इच्छा मौत का वरदान था, गंगा पुत्र थे, दक्षिणायन में घायल हुए थे. पूरा महाभारत नहीं देखा था. जब उत्तरायण का पहला दिन आया, पूरा परिवार इकट्ठा हुआ इनका. तब ये अर्जुन से जल मांगा था. तो अर्जुन ने इसी कुंड को भोजन किया और बाढ़ मार के जल पिलाया. अच्छा. उसके बाद ఇక్కడ ఆయనకి ఇక్కడే हस्तिनापुर कृष्ण भगवान को बुलाया कि कौन सा अपराध किया. बस ज्यादा इलाज नहीं है, बस थोड़ा सा एक चीज देखो लिखा हुआ है. आप बोल नहीं रहे जो आपने बोला कि हैदराबाद में तभी मैंने बोला. ఇక్కడ ఏంటి అంటే కనుక భీష్మ పితామహుడు ఇచ్చా మృత్యు ప్రధానం ఉంది కాబట్టి ఆయన చనిపోయే ముందుకి ఆయనకి ఇక్కడ గోదానం చేస్తే చాలా మంచిదట, విశేషమైనదట. ఇక్కడ ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే రుక్మిణీదేవి ఇద్దరు ఉన్నారు ఇందులో. అయితే ఆయన దాహం వేస్తుంది, నీళ్లు కావాలి అంటే కనుక బాణం వేసి నీళ్ళుని, ఇక్కడ నీళ్ళ కుండం ఉంది, నేను అది కూడా చూపిస్తాను, బాణం వేసి నీళ్ళని తెప్పించాడు ఇక్కడ. అలాంటి స్థానం ఇది అని చెప్పి ఇక్కడ పండితుడు చెప్తున్నారు. ఇక్కడ శివుడి యొక్క దేవాలయం కూడా ఉంది. అలాగే సుదర్శన భగవానుడి ప్రతిష్ఠ కూడా జరిగింది. ఇక్కడ కాళికాదేవి దర్శనమిస్తుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే శక్తిపీఠాల్లో కాళికాదేవి పీఠం కూడా ఇక్కడ ఉంది. అది ఇంకొక విశేషమైనది. ఇక్కడ మీరు వచ్చి ఈ కుండాన్ని దర్శనం చేసుకోండి. ఇది కుండం, నీళ్ళు బాణం వేస్తే నీళ్లు వచ్చిన స్థలం అన్నమాట. చూస్తున్నారు కదా, విశేషమైనవి ఇవన్నీ, దర్శనమాత్ర ఫలాన్ని ప్రసాదించేవి. జయలక్ష్మీనారాయణ. కురుక్షేత్రంలో మనం కురుక్షేత్రంలో ఉన్నాము.
కురుక్షేత్రంలో కాళికాదేవి దేవాలయం దగ్గర ఉన్నాము. ఈ కాళికాదేవి దేవాలయం యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ కాళికాదేవి ఉండడం ఏంటి అని చెప్పి చాలామంది కనిపించవచ్చు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం కింద తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ అమ్మవారు సాక్షాత్తుగా వేంచేసింది అనడానికి నిదర్శనం ఏంటయ్యా అంటే, మనకి యుద్ధంలో రోజు కొన్ని లక్షల మంది సైనికులు సంహారం చేయబడ్డారు. అయినా సరే తెల్లారగట్ల యుద్ధానికి వచ్చి యుద్ధభూమిని చూస్తే అంట అప్పుడే ఊడ్చినట్టుగా క్లీన్గా శవాలు ఉండాలిగా, మరి రాత్రికి రాత్రి మాయం అయిపోయి. అది ఎలాగా అంటే కనుక శ్రీకృష్ణ పరమాత్ముడు కాళికాదేవిని పిలిచి ఇక్కడ ఎవరైతే చనిపోతూ ఉంటారో, అంటే ఎంతోమంది చనిపోతూ ఉంటారు యుద్ధంలో, ఆ చనిపోయిన వాళ్ళందరినీ బలి తీసుకోమని చెప్పి కాళికాదేవిని ఆహ్వానం చేస్తాడట కృష్ణ భగవానుడు. అందుకని ఆమె సాక్షాత్తు ఆ భగవానుడి యొక్క కోరిక ప్రకారం ఇక్కడ వేంచేసి ఉంది అని చెప్తారు. అందువల్ల యుద్ధభూమి ప్రతిరోజు చక్కగా క్లీన్గా నీట్గా కనిపించేదన్నమాట. ఇది ఆ అమ్మవారి యొక్క దేవాలయము. మీరు ఒకసారి చూడండి, ఇది అమ్మవారి దేవాలయం. ఇక్కడ అపారమైన శక్తి సంపద ఉంది. ఈ అమ్మవారిని చూస్తే చాలు, ఆ వైబ్రేషన్స్ తోటి మీరు అసలు మీకు తెలియకుండానే మీ నరాలన్నీ చక్కగా శక్తివంతం అవుతాయి. అది ఈ అమ్మవారి యొక్క శక్తి. చూడండి, జయలక్ష్మీనారాయణ. ఇది అమ్మవారి కాళికా అమ్మవారి దేవాలయం లోపల మనకి కురుక్షేత్రంలో ఈ అమ్మవారి దేవాలయం చూడడం విశేషమైనది. అమ్మవారిని చూడండి ఎంత చక్కగా పద్మంలో విరాజమానం అయి ఉందో. మనం ఒకసారి ప్రదక్షిణ చేస్తూ ఇక్కడున్న ఈ వటవృక్షాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఇదిగోండి వటవృక్షం. అలాగే ఇక్కడ అమ్మవారికి అఖండ దీపారాధన నడుస్తుంటుంది. చూడండి, పెద్ద డ్రమ్ము పెట్టేశారు, దాని నుంచి నూనె అలా అందులో అందరు వచ్చి నూనె పోస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఇంకా పెద్ద వటవృక్షం ఉంది. అక్కడ మనము నైమిషారణ్యంలో కురుక్షేత్రంలో మనం చూసాము వటవృక్షాన్ని, గీత బోధ జరిగిన స్థలాన్ని. అలాగే ఇక్కడ కాళికాదేవి వచ్చిన స్థలంలో కూడా వటవృక్షం ఉండడం విశేషం. ఇక్కడ అంతా ఏంటి అని అంటే అన్ని చోట్ల మనకి విశేషంగా వటవృక్షం కనిపిస్తూ ఉంటుంది, అది విశేషం. ఇక్కడ ఇలా చూడండి, అమ్మవారి పద్మంలో విరాజమానంగా. ఇది అమ్మవారి యొక్క మూల స్వరూపం, కాళికాదేవి మూల దర్శనం. ఇక్కడ మహాగణపతి, ఇక్కడ కాళికాదేవి దర్శనం చేసుకుంది. ఇక్కడ భైరవుడు. ఇలా ఇక్కడ బావి ఉంది, ఆ బావిలో అందరూ ప్రతి చోట ఎక్కడెక్కడైతే ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి చోట దీంట్లో ఒక పుష్కరిణి ఖచ్చితంగా కనిపిస్తుంది, అది విశేషం. ఈ శక్తిపీఠ దర్శనంతో మీకు అందరికీ ఆ మహాకాళి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది.